హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్రాణి ఛానల్. సో ఇందాకే స్పిరిట్ ఆడియో స్టోరీ అండ్ అఖండ 2 టీజర్ రెండు చూశాను. సో వాటి గురించి నా ఒపీనియన్ ఏంటి అని మీతో పంచుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ మనం స్పిరిట్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత మళ్ళీ అఖండ 2 గురించి కూడా మాట్లాడుకుందాం. సో రెండిట్లో ఏది నాకు నచ్చిందని చెప్పేసి నేను చెప్తాను, మీకు ఏది నచ్చిందో మీరు కమెంట్ చేయండి. నౌ లెట్ us గెట్ టు స్పిరిట్ డీటెయిల్స్. సో స్పిరిట్ ఆడియో స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక పోలీస్ వెహికల్ ఆ సైరన్ చేసుకుంటూ బ్యాక్డ్రాప్లో వర్షం, ఆ బ్యాక్డ్రాప్ ఆ పోలీస్ వెహికల్ ఆగంగానే ఇమ్మీడియట్గా ఒక మోటార్ గన్ బిట్. ఓకే, సో ఆ బిట్ ఎంత అంటే ఆ బిట్ ఏం కన్వే చేస్తుందంటే, ఇదేదో ఒక పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ ఒక డీప్ ఎమోషన్కి సంబంధించిన స్టోరీ ఏదో ఉంది అనే మూడ్ని జనరేట్ చేస్తూ ఆ మోటార్ గన్ బిట్ నడుస్తుంటుంది. అక్కడ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో ఈజ్ సూపరింటెండెంట్ అండ్ ప్రభాస్ గారి క్యారెక్టర్ వచ్చేసి ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ హూ ఈజ్ ఇన్ రిమాండ్. ఓకే, ఇప్పుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ గురించి ప్రకాష్ రాజ్ గారు తన సబార్డినేట్ తోటి ఇతన్ని మామూలుగానే డీల్ చేయండి, నాట్ లైక్ ఏ ప్రివిలేజ్డ్ పర్సన్ అనేలాగా మాట్లాడుతూ అట్ ది సేమ్ టైం ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తా. సో వీడి గురించి నేను చాలా విన్నాను, యూనిఫామ్ వేసుకున్నా వేసుకోకపోయినా ఒకేలా ఉంటాడంట, కండక్ట్ విషయం గురించి ఇతని టర్మినేట్ కూడా చేశారంట అని చెప్పేసి ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ గురించి ప్రకాష్ రాజ్ గారు మాట్లాడతారు. సో లిటరల్గా ఈజ్ గివింగ్ ఎస్ ఎ క్లూ అబౌట్ హౌ రూత్లెస్ ప్రభాస్ క్యారెక్టర్ ఇస్ గోయింగ్ టు బి. ఓకే, సో అది చెప్తా. అగైన్ ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ కూడా ఒక పవర్ఫుల్ డైలాగ్ తోటి, సో ఐ జస్ట్ వాంట్ టు సీ ఏ కాకి ఆర్ ఖైదీ హియర్ అని చెప్పేసి ఇతని బట్టలు కూడా తీసేసి మెడికల్ ఎగ్జామినేషన్ తీసుకెళ్ళండి అనే డైలాగ్ తోటి ఏదో ఎండ్ చేస్తారు. సో దట్ ఈస్ వెన్ ప్రభాస్ వర్షన్ స్టార్ట్స్. ఓకే, సింపుల్ డైలాగ్, ఒక లైనే బట్ వెరీ ఇంపాక్ట్ఫుల్ ఆన్ ది సేమ్ లైన్స్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగాస్ హీరో. సో మనం అర్జున్ రెడ్డి చూసినా కానీ అనిమల్ చూసినా కానీ ఆయన డైలాగ్స్ ఎలా ఉంటాయంటే 1 or 2 లైన్స్ బట్ వెరీ ఇంపాక్ట్ఫుల్ అండ్ నెక్స్ట్ లెవెల్. సో అదే ఫార్మాట్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ కూడా ప్రభాస్ గారు చెప్పే డైలాగ్ ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉంది అని అదే సెంటెన్స్ మళ్ళీ ఇంగ్లీష్లో రిపీట్ చేస్తా. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యావ్ 1 బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పి సెండ్ చేస్తారు సందీప్ రెడ్డి వంగ గారు. సో ఇంత బ్రిలియంట్ అంటే బేసిక్గా ఆడియన్స్కి, బాబు మీ హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి, మీరు ఎంతనే ఇమాజిన్ చేసుకోండి, నేను అంతకన్నా ఎక్కువ నా క్యారెక్టర్ ద్వారా అంతకన్నా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్, అలాగే ఆడియన్స్కి పండగ. ఓకే, సో అలా ఎండ్ చేసేసి సందీప్ రెడ్డి వంగ గారు ఆయన స్పెసిఫిక్ మార్క్ అలా వేసేసి ఆ ఆడియో స్టోరీని అట్లా వదిలేశాడు అనమాట మనకి. సో ఐ లైక్ ఇట్. సో బ్రిలియంట్, సూపర్ నచ్చింది. ఓకే, నౌ ఆ డైలాగ్ని మనం మన వర్షన్లో దాన్ని ఆ డైలాగ్ ఎలా ఎండ్ అవుతే బాగుంటుందనేది ట్రై చేద్దాం. ఓకే, సో ఆయన ఏమన్నారు, రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యావ్ 1 బ్యాడ్ హ్యాబిట్ కదా. సో దాన్ని మనం కంటిన్యూ చేసేపాటితే, సో నా వర్షన్ నేను ఇస్తాను. లెట్స్ సీ. ఐ జస్ట్ హ్యావ్ 1 బ్యాడ్ హ్యాబిట్, ఐ నెవర్ బో డౌన్ టు ఎనీబడి, నాట్ టుడే, నాట్ ఎవర్. ఇది నా వర్షన్. మీ వర్షన్ వీడియో కింద కమెంట్ చేసేసేయండి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ స్పిరిట్. సో నౌ లెట్ us టాక్ అబౌట్ అఖండ 2. సో అఖండ 2 వచ్చేసి అగైన్ అఖండ 2లో ఈసారి టీజర్లో మనకి ఇంట్రొడ్యూస్ చేస్తుంది వచ్చేసేసి మురళీకృష్ణ గారి క్యారెక్టర్. అంటే అఖండ 1లో ఫస్ట్ బాలకృష్ణ క్యారెక్టర్ పేరు ఉంటుంది కదా, బాలకృష్ణ గారి క్యారెక్టర్ మురళీకృష్ణ అని చెప్పేసి ఆయన క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తా ఈ టీజర్ అనమాట. సో అగైన్ బోయపాటి సీను గారు బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చే సినిమాకి ఎలాంటి యాక్షన్ బిల్డప్ ఉండాలి, ఎలాంటి డైలాగ్ ఉండాలి, అదే ఫార్మాట్ని కంటిన్యూ చేస్తూ ఇందులో కూడా సిమిలర్ సెటప్ తోటి ఒక ఫైట్ సెటప్, ఆ సెటప్లో బాలకృష్ణ గారి న్యాచురల్ ఒక డైలాగ్. సో అదే కంటిన్యూ చేస్తారు ఈ సినిమాలో కూడా. బట్ అగైన్ వాట్ ఐ లైక్ ఈజ్ స్పెసిఫికల్లీ బాలకృష్ణ గారిది ఈ మధ్య ఏజ్ అప్రాప్రియేట్ రోల్స్ చేసేప్పుడు హెయిర్ స్టైలింగ్ పైన బాగా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది. ఆ హెయిర్ స్టైలింగ్ అండ్ ఆ కాస్ట్యూమ్ డిజైన్ అంతా కూడా పర్ఫెక్ట్గా కూర్చునేలాగా అనిపిస్తాయి. అగైన్ నౌ కమింగ్ బ్యాక్ టు డైలాగ్, కోఇన్సిడెంటల్లీ ఈ డైలాగ్ కూడా సౌండ్ గురించే. సో స్పిరిట్ వచ్చేసి సౌండ్ స్టోరీ, ఇందులో వచ్చేసి సౌండ్ గురించి డైలాగ్. సో ఈసారి డైలాగ్ ఏంటంటే బాలకృష్ణ గారిది, నీ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో,
లేకపోతే ఏ సౌండ్కి నేను నవ్వుతానో ఏ సౌండ్కి నేను నరుకుతానో నా ఊహకు అందదు అనేలాగా. అగైన్ అది సేమ్ బోయపాటి గారి ప్లస్ బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చే నార్మల్ అండ్ హీరో ఎలివేషన్ రిలేటెడ్ డైలాగ్. ఓకే, సో అఖండ 1 నచ్చి అటువంటి డైలాగ్స్ ఆర్ రాదర్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎటువంటి డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అటువంటి డైలాగే పడింది. ఓకే, బట్ నాకేంటి అంటే బాలకృష్ణ గారిని ఈ డైలాగ్స్లో మనం చూసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ బాలకృష్ణ గారు. సో ఈసారి డిఫరెంట్ అంటే అగైన్ ఆయన క్యారెక్టర్ నేను ఎలా చూస్తున్నానంటే ఆయన నుంచి వచ్చే ఒక ఎక్స్ప్రెషన్ నుంచే ఆ ఇంపాక్ట్ వచ్చేసి జనరేట్ అవ్వాలి. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చెన్నకేశ్వర రెడ్డి చూసి సత్యరెడ్డి అనే డైలాగ్ కానీ, రైట్, అలాగే సమరసింహారెడ్డి కానీ నరసింహారెడ్డి కానీ అటువంటి సినిమాల్లో బాలకృష్ణ గారి డైలాగ్స్ ఉంటాయి డెఫినెట్గా. ఓకే, దట్ ఈస్ నో డౌట్, ఆయన యూఎస్పీఏ డైలాగ్స్. ఓకే, బట్ అగైన్ హిజ్ ఐస్ క్యాన్ ఎక్స్ప్రెస్ ఎ లాట్ మోర్. ఓకే, సో నా ఉద్దేశంలో మన డైరెక్టర్స్ వచ్చేసి ఆ పార్ట్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి జస్ట్ ఆయన కళ్ళు నుంచే ఆ డైలాగ్స్ అంటే ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేయడం అనే రోల్స్ ఏమన్నా క్రియేట్ చేయగలిగితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓకే, సో ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పుడు ఫ్రెండ్స్తో రాసుకునేప్పుడు బాలకృష్ణ గారి డైలాగ్స్ అని చెప్పేసి ఇట్లా సౌండ్ గురించే నేను ఒక డైలాగ్ రాసుకుని ఉన్నాను అప్పుడెప్పుడో చిన్నప్పుడు. సో ఆ డైలాగ్ అది సంథింగ్ ఆన్ ది సిమిలర్ లైన్స్. సో నేనేమనుకున్నానంటే సో యూజువల్గా అప్పుడు హీరో విలన్ వాళ్ళ ఇంటికి వచ్చేసేసి ఒక వార్నింగ్ ఇచ్చి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి విలన్కి ఒక పంచ్ డైలాగ్ చెప్పేసి వెళ్తారనమాట. సో ఆ టైంలో ఎర్లీ 2000s టైంలో ఇదొక జనరల్ సీన్. అంటే హీరోయిజం ఎలివేట్ అవ్వాలి అని అంటే ఇటువంటి సీన్స్ పెట్టేవాళ్ళు. సో అటువంటి సీన్ ఒకటి అని నేను ఒకటి రాసుకున్నాను. ఏంటి అంటే బాలకృష్ణ గారు ఇలాగే ఒక వార్నింగ్ ఇచ్చేసి ముందుకెళ్ళి మరి రిటర్న్ వచ్చి ముందుకెళ్తూ ఉంటే విలన్ వచ్చేసి గట్టిగా అరుస్తారు రే అని చెప్పేసి. అప్పుడు బాలకృష్ణ గారు వెనకాల తిరిగి అరవకు, అరిచి భయపెట్టాలనుకుంటున్నావేమో, భయపడుతూ అరుస్తున్నావా సంగతి తెలిసిపోతుంది అని చెప్తారని చెప్పేసి ఒక డైలాగ్ రాసుకున్నాను. సో ఆ టైంలో మా ఫ్రెండ్స్ అందరూ కూడా హైలైట్ డైలాగ్ అని చెప్పేసి బాగా నవ్వుకున్నాము. బట్ అగైన్ సో సో యా, బాలకృష్ణ గారి నుంచి అటువంటి డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము, అటువంటి డైలాగ్సే ఉన్నాయి. సో అఖండ 2, అఖండ 1 ఎక్కడైతే తీసుకెళ్ళి ఆపిందో అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి అఖండ 2 అక్కడ నుంచే బిగిన్ అయ్యి మళ్ళీ ముందు తీసుకెళ్తుంది అట్లీస్ట్ ఫర్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అని చెప్పేసి అనే మూడ్ క్రియేట్ చేసి బోయపాటి గారు అక్కడే వదిలిపెట్టారు సినిమాని. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ క్రియేట్ సిమిలర్ ఇంపాక్ట్ యాజ్ ది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. సో ఇది అఖండ 2 రివ్యూ, అఖండ 2 టీజర్ రివ్యూ. సో మీకు ఇప్పుడు స్పిరిట్ ఆడియో స్టోరీ అండ్ అఖండ 2 టీజర్లలో ఏది బాగా నచ్చిందని చెప్పేసి కామెంట్ కానీ లేండి. అండ్ మన కంటెంట్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్, డెఫినెట్గా మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ డెఫినెట్గా కావాలి. థ్యాంక్ యూ సో మచ్.